చికాగో పార్లమెంట్లో వివేకానందుడు ఎలా ప్రసంగించారు అని. ఆయన ప్రసంగం అనంతరం అమెరికాలో ఉన్న అన్ని పత్రికలు కూడా వేనోళ్ల పొగిడాయి. అలాగే ప్రపంచం మొత్తం తెలిసిపోయింది వివేకానందుడు అంటే ఎవరు అనేది. మరి పార్లమెంట్ సమావేశాల అనంతరం 17 రోజుల సమావేశాల్లో ఆయన 10 ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రస్తుతం స్వామీజీ ఆ ఉపన్యాసాల గురించి మనకు వివరించి చెప్తున్నారు. స్వామీజీ ఏ ఉపన్యాసం గురించి చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ఇచ్చిన 10 ఉపన్యాసాల్లో 5 చాలా ముఖ్యమైనవి. అందులో ఒకటి గురించి చెప్పారు, ఫైనల్ది చాలా ముఖ్యమైన ఉపన్యాసం అన్నారు. ఏంటది? ఈ 5 ఉపన్యాసాల్లో ఆయన భారత ఆధ్యాత్మిక పరంపర గురించి, దాంట్లో ఉండే రహస్యాలు, దాని గొప్పతనం, దాంట్లో ఉండే పవిత్రమైన సందేశం ఏమిటో మొట్టమొదటిసారి ఆ విదేశీ సభలో ప్రసంగించిన ఒక మహామనిషి వివేకానంద. ఇంతవరకు ఎవరు కూడా అలాంటి ఒక పవిత్రమైన సందేశాన్ని అందించలేదు. వివేకానంద వెళ్లే ముందే అది ఆల్రెడీ వాళ్ళు భారతదేశం పట్ల మూఢనమ్మకం దేశమని, దారిద్ర్యంలో ఉండేదని, ఇలాంటి రాళ్ళు రప్పలకి పూజలు చేస్తారని ఆల్రెడీ ప్రచారం అయి ఉండింది. ఆ భావంతోనే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఎప్పుడైతే ఈ 4వ ఉపన్యాసం 19వ తారీఖు సెప్టెంబర్, అప్పుడు వాళ్ళకి కొంచెం మంచి అవగాహన కలిగింది, మంచి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇంత గంభీరమైన, ఇంత పవిత్రమైన ధర్మమా ఇది, దేశమా ఇది, ఇలాంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారా? బికాజ్ ఆయనలో ఆ యోగి శక్తి, ఆయనలో ఉండే ఆ ఒక సామర్థ్యం, ఆయన పవిత్రమైన వాక్చాతుర్యం, ఇవన్నీ వాళ్ళు వింతతో చూస్తున్నారు. నాలెడ్జ్ ప్లస్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అది ఆథెంటిక్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సందేహం లేకుండా, ఏ ఒక రెఫరెన్స్ పాయింట్ లేకుండా మనస్సులోనే ఒక ఎన్సైక్లోపీడియా, పెద్ద లైబ్రరీ లాగా సుదీర్ఘంగా వచ్చేస్తుంది. అది ఆపర్చునిటీ అలా మిల్క్ అండ్ హనీ విల్ ఫ్లో అని ఇంగ్లీష్లో అంటుంటారు. చాలా ఆనందంగా పిల్లలతో మాట్లాడినట్లు వివేకానంద మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఆ పవిత్రమైన సందేశం, నిన్న ఎపిసోడ్లో చెప్పినట్లుగా, అమృతస్య పుత్రులు మీరందరూ పాపులు కాదు, మీలో అనంతమైన శక్తి ఉంది, మీరు సింహంలాగా ఉండాలి, గొర్రెలాగా ఉండకూడదు అనే ఒక కథ కూడా ఆ రోజు వాళ్ళకి ఆ ఉపన్యాసంలో చెప్పారు. గురువు దగ్గర నేర్చుకున్నారు ఈ కథ. నూతిలో కప్ప కథ చెప్తుంటారు, బావిలో కథ. అంతే మనమందరం ఆ చిన్న గుహల్లో, చిన్న ఇంట్లోనే ఉండి, అదే ప్రపంచం, అదే మన ధర్మం, అదే మన సత్యం, ఇంకా ప్రపంచంలో ఇంకేది లేదు అని అనుకున్న వ్యక్తులకి వివేకానంద, వై వి డిసగ్రీ, మనకి ఈ భేదాలు ఎందుకు, మనకి ఈ వివిధ రకాల మతాలు ఎందుకు దాంట్లో మనం అది అక్కడే ఆగిపోతున్నాం, ముందుకు ఎందుకు వెళ్ళటం లేదు? మనకి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈ ఒక నది, కావేరీ నదో గోదావరియో కృష్ణ, మన నది అని ఎందుకు పిలుస్తాం? ప్రవహిస్తుంది. అది హుసైన్ సాగర్ ఉంది హైదరాబాద్లో, లేక వేరే చెరువు ఉంది, అది ఎండిపోవచ్చు, అది మ్యాన్మేడ్ సరోవరాలు ఇవన్నీ. అయితే నది అనేది ఇట్స్ నేచర్. నది ఎక్కడికి వెళుతుంది? మహాసముద్రానికి వెళుతుంది. రివర్ ఈజ్ అ రివర్. ఎందుకంటే అది ముందుకు వెళుతూ ఎంతోమందికి అది సస్యశ్యామలం చేసుకొని పంటల కోసం, వాళ్ళ అగ్రికల్చరల్ కోసం, తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. బికాజ్ ఇట్ ఫ్లోస్. సో రిలీజన్ అనేది వివేకానంద ప్రకారం ఒక ఫ్లో ఉండాలి, ఒక మార్పు తీసుకురావాలి సమాజంలో, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. అది రిలీజన్ అంటారు వివేకానంద. ఇక్కడ ఈ చక్కటి కథ అందరూ యువకులు తెలుసుకోవాలి, మన స్కూల్ కాలేజీల్లో నేర్పిస్తున్న ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. ఒక విద్యార్థిని ఏ విధంగా గ్రహించాలి, విద్యాభ్యాసం ఎలా ఉండాలని శ్రీరామకృష్ణ కథ చెప్పిన కథ వివేకానంద నేర్చుకొని ఆయన అమెరికా దేశంలో ఇంగ్లీష్లో ప్రసంగిస్తారు. ఈ ఉపన్యాసంలో 19వ తారీఖు జరిగిన ఉపన్యాసంలో చిన్నగా ఉంది, చాలా గంభీరమైన కథ. అది చక్కటి కథ. ఎలా ఉంటుందంటే కథ, ఒక అడవిలో ఒక సింహిణి, ఆడ సింహం గర్భంతో ఉంటుంది. తనకి ఒకరోజు ఆకలేస్తుంది, విపరీతమైన ఆకలేస్తుంది. ఆకలేస్తూ తను వేటాడడానికి వెళుతుంది. తను ఎక్కడో వాసన ఫీల్ అవుతుంది, ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, ఈ గ్రామంలో గొర్రెలు ఉన్నాయని. మెల్లిమెల్లిగా వెళుతుంది. అది ఆ గొర్రెలు చూసుకొని చాలా ఆనందం పడుతుంది. ఇవాళ నాకు బాగా మంచి విందు దొరికింది అని ప్రయత్నం చేస్తుంది, ఎగురుతుంది. అయితే దురదృష్టవశాత్ బండరాయికి తగిలి అది చచ్చిపోద్ది. అప్పుడు ప్రసవిస్తుంది, చిన్న బిడ్డను ప్రసవించి అది చచ్చిపోద్ది. తల్లి చచ్చిపోయింది, ఇక తండ్రి లేరు, అనాథంలాగా అది ఒక పిల్లలాగా పడి ఉంటుంది అక్కడ. ఏమీ తెలియదు దానికి, నడవడానికి శక్తి లేదు. అప్పుడు ఈ ఆడగొర్రెలన్నీ మేకలను మళ్ళీ తిరిగి వచ్చి భయం లేకుండా దాన్ని నాకుతూ మంచి ప్రేమ చూపిస్తుంది. ఈ సింహం చిన్న బిడ్డ ఏమనుకుంటుంది, ఇవే వీళ్ళందరూ నా తల్లిదండ్రులు అని వాళ్ళతో పాటు ఆట పాడుకుంటూ, వాళ్ళని నాకుతూ, వాళ్ళని ప్రేమ చూపిస్తూ అలా అనుకుంటూ బతుకుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది సింహం ఏం తింటుంది? మాంసం తింటుంది. ఈ గొర్రెలు ఏం తింటాయి? గడ్డి తింటుంది. ఈ గడ్డి తినిపిస్తుంది. ఇదే నా భోజనం అనుకుంటుంది. అది
మాంసం గురించి ఆలోచించదు. బికాజ్ ఆ రుచే తనకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అవుతుంది. శరీరం పెరుగుతుంది 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం, సింహం లాంటి శరీరం. బట్ తింటుంది గడ్డి, పాలు తాగడం, నీళ్లు తాగడం, తర్వాత భయంతో పారిపోవడం. వింతగా ఉండే ఒక సింహంగా తయారైంది. దీన్ని వివేకానంద ప్రశ్నిస్తారు, ఇది సింహం అని పిలుద్దామా, దీన్ని గొర్రె అని పిలుద్దామా? గొర్రె లాంటి మనస్సు, సింహం లాంటి శరీరం మిక్స్ అయ్యింది. గొర్రె సింహం అందాం మన కథ కోసం. అడవిలో ఏ విధమైన కొంచెం శబ్దం వచ్చినా, వేరే జంతువులు, అడవి జంతువులు అది అరిచినా గర్జించినా భయంతో ఇది పారిపోతూ ఉంటుంది. అప్పుడు లైఫ్ అలాగ జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక 2 సంవత్సరాల తర్వాత ఇంకొక సింహం ఆ అరణ్యానికి వస్తుంది. ఇది వివేకానంద వివరంగా ఆ మహాసభలో ప్రసంగిస్తున్నారు కథ గురించి. ఈ సందేశం, ఈ యొక్క సింహం ఆధ్యాత్మిక సందేశం ఎలాగుండాలి, ఒక వ్యక్తి ఎలాగుండాలి, ప్రొఫెసరో, మీ ఐఏఎస్ ఆఫీసరో, ఒక కమిషనరో, ఒక విద్యార్థియో, ఒక ఉపాధ్యాయుడో, ఒక మహా మనీషి అనేది ఎలాగుండాలి అని, తన గొప్పతనం ఎలాగుండాలి, గాంభీర్యం ఈ కథ మూలకంగా వివేకానంద వివరిస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ రెండో సింహానికి ఆశ్చర్యం అవుతుంది. ఏమిటిది, వేటాడకుండా, ఆ గొర్రెలు చంపకుండా తినకుండా ఇది వాళ్ళతో పాటు బతుకుతుంది, మ్యామ్యామ్యా అంటుంది, గర్జించటం లేదు, మ్యామ్యామ్యా అంటుంది. ఇది అంటే ఆ గుంపులో ఏమి వాయిస్సో, ఏమి వాళ్ళ గొంతో అదే నేర్చుకుంటుంది, అదే సత్యం దానికి, అదే దాని తిండి అదే. సో ఇది ప్రయత్నిస్తుంది, నేను దాన్ని సిగ్నల్ ఇవ్వాలి అని కొంచెం గర్జిస్తుంది ఈ రెండో సింహం. ఆ గర్జన విని ఇది భయంతో వేరే గొర్రెలతో పరిపోద్ది. ఇంకా ఆశ్చర్యం అవుద్ది దీనికి, అరే దీంతో మాట్లాడాలి, నేను చూడాలి అని. అప్పుడు వెనకాల అది ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సింహం వెళ్ళి దాని గొంతు పట్టుకొని అడవిలోకి లాక్కొని వెళుతుంది. నేను మాట్లాడాలి, నువ్వు నా జాతి వాడివి, ఎందుకు మేకలతో ఉన్నావని. అప్పుడు ఇది దారంతా అయ్యో నేను మేకని, అయ్యో నేను మేకని, నేను సింహాన్ని కాదు, నన్ను కాపాడు, నన్ను చంపొద్దు, నేనేం తప్పు చేయలేదు నీకు అని బతిమాలుతుంది. ఇది సింహమే, బట్ ఈ రెండో సింహాన్ని భయపడిపోయి బతిమాలుతుంది. ఇంకా నీ ప్రాణం పోయేంత మనస్సు అది సిచ్యువేషన్. నేను భయపడద్దు, నువ్వు నాతో పాటు రా. మెల్లిగా తీసుకువెళ్తుంది. అక్కడ పెద్ద చెరువు ఉంటుంది ఫారెస్ట్లో, అరణ్యంలో. నీ రిఫ్లెక్షన్ చూడు, నీ ప్రతిబింబం చూడు, నా ప్రతిబింబం చూడు. నీ ప్రతిబింబం నా ప్రతిబింబం లాంటిదే. నేను సింహాన్ని, నువ్వు కూడా సింహమే. ఆ ప్రతిబింబం ఉండొచ్చు, అయితే నేను మేకనే, నేను గొర్రెనే అంటుంది ఇది. అంటే ఈ మనోభావం చూడండి ఎలాగైపోయిందో. ఒక కంపెనీ అనేది, ప్రెషర్ అనేది ఎలాగ దాన్ని చేంజ్ చేసేసింది, దాని నిజత్వాన్ని మర్చిపోయింది ఇది. లేదు లేదు, నువ్వు సింహంవే, నువ్వు నా జాతి వాడివే, నువ్వు నా మిత్రుడివే, నా కుటుంబం చేరిన వాడివే, నువ్వు గొర్రెవి కాదు అన్న లేదు, నమ్మదు అది. ఇంకేం చేస్తుంది, సరే ఈ రోజుకి నేను వదిలిపెట్టాను, నువ్వు మరుసటి రోజు రా, ఇంకో 2 రోజుల తర్వాత రా, ఈ సరోవరం దగ్గరికి రాకపోతే నేను నిజంగా చంపేస్తానని భయపెడుతుంది రెండో సింహం. ఇవి 2 వేరే మార్గాల్లో వెళ్ళిపోతాయి. 2 రోజుల తర్వాత మునుగుతూ ఈ గొర్రె సింహం మళ్ళా సరోవరం దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఈ రెండో సింహం ఏం చేస్తుంది, కొంచెం మాంసం ముక్క తెస్తుంది. ఇది తిను, గడ్డి తినద్దు నువ్వు, ఇది నీకు అసలైన ఆహారం, సింహం తినే ఆహారం ఇది. ఈ గొర్రె సింహం ఏమంటుంది, లేదు లేదు, నేను శాకాహారిని, నేను మాంసం తినను, నేను వెజిటేరియన్ని అంటుంది. అప్పుడు ఇది 2 చంపలు వాయిస్తుంది, పట్టని కొడుతుంది. వాయించి తర్వాత చెప్తుంది, లేదు ఇది తినాల్సిందే, కొంచెం ఫోర్స్ ఉపయోగిస్తుంది. అప్పుడు మెల్లిగా కొంచెం మాంసం ముక్క తిని, కొంచెం రక్తం రుచి, ఆ మాంసం ఒక రుచి దాన్ని తగిలి లోపలికి వెళ్ళి మైండ్లో చేంజ్ అవుతుంది. తన ఆ రుచి వల్ల కొంచెం మైండ్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, లేదు నేను సింహాన్నే గొర్రెని కాదు అని ఇది నేర్పిస్తుంది అన్నమాట. మళ్ళీ ఇది సైకాలజికల్గా నేర్పించి చెప్పి దాంట్లో మనోభావం చేంజ్ చేస్తుంది. అప్పుడు ఇది రెండో ప్రాబ్లం కూడా ఉంది. ఇది మొట్టమొదటి ప్రాబ్లం ఏంటి, డయట్ సరిగ్గా తింటలేదు, ఇది గొర్రెలాగా పరిగెడుతుంది అని. ఇప్పుడు అది ఫస్ట్ లెసన్ అయిపోయింది తనకి నేర్పించడం, నువ్వు సింహం, ఇది గొర్రెవి కాదు. ఇదేం చేస్తుంది, అంతసేపు ఈ గొర్రెల్లాగా మ్యామ్యామే అని విని అదే నా గొంతు, అదే నా వాయిస్ అనుకుంటుంది. ఇది కూడా మ్యామ్యామే అంటుంది. మీరు ఆలోచించండి, ఎవరైనా సింహం ఒక శరీరం, బట్ దాని మాట ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, గొర్రెలాగా మ్యామ్యామే అంటుంది. మ్యాచ్ అవటం లేదు. బట్ దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ అవర్ యూత్ టుడే. వివేకానంద అదే తర్వాత ఆయన, భారత యువకులారా ఏమైంది మీకు, ఆ సింహం లాంటి శక్తి ఏమైంది, ఆధ్యాత్మిక శక్తి ఏమైంది, మీలో చైతన్యం ఏమైంది, ఎందుకు గొర్రెలాగా బతుకుతున్నారు మీరు, ఎందుకు ఆ మ్యామ్యామ్యా అనుకుంటూ ఒక జస్ట్ ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, దేశానికి ఏమైనా త్యాగం చేయలేరా మీరు, తల్లి భారతిని కళ్ళు తుడవలేరా మీరు అని ఎన్నో లేఖలు రాస్తారు ఈ కథ ఆధారం ప్రకారం. తర్వాత ఈ రెండో సింహం నేను నేర్పిస్తాను విను,
ఎలా గర్జించాలని బాడీ లాంగ్వేజ్ చూపిస్తుంది. ఇది అంతవరకు చూడలేదు. మేక గొర్రెల్లాగా బ్యామ్యామే అనుకుంటూ భయంతో పారిపోవడమే కానీ కాళ్ళు ముందు పెట్టాలి, ఒక గొంతు క్లియర్ చేసుకొని మంచి స్పీచ్ ఇవ్వాలని ఎలాగ ఇప్పుడు ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఉంటుంది యువకులకి అందరికీ. ఆ గొర్రె కూడా అలాగే ఉంటుంది. ఆ సింహానికి మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే 2-3 సంవత్సరాలు ఈ నెగిటివ్ అనకూడదు మనం, ఆ ఒక వాయిసే ఆ మ్యామ్యామే అనే భావంతోనే బతుకుతుంది. ఇది బండరాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి గర్జిస్తుంది రెండో సింహం. అప్పుడు ఏమవుతుంది, ప్రతిధ్వని ఈ గొర్రె సింహం చెవుల్లోకి వెళ్ళి కమ్యూనికేషన్ ఎలా గర్జించాలి, ఎలా ఇంకా నేర్చుకోవాలని నేర్పించి ఒక ఎక్స్పర్ట్ టీచర్ లాగా నేర్పించి సుమారు ఒక వారం సేపు ఒక 7 రోజులు ఇది నేర్పిస్తుంది. 8వ రోజు గొంతు క్లియర్ చేసుకొని గర్జిస్తుంది. మొట్టమొదటిసారి తన గొంతుని తన వాయిస్ని తను వింటుంది. ఇప్పుడు ఒక శక్తి వచ్చింది, మాంసం తినింది, అసలైన సింహంలాగా మనోభావం చేంజ్ అయింది, యాటిట్యూడ్నల్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు తన తోక గట్టిగా కొట్టి జుట్టు ఇది విప్పుకొని అరణ్యంలోకి వెళ్ళిపోద్ది. వివేకానంద అంటారు, యు ఆర్ నాట్ షీప్, యు ఆర్ లయన్స్, స్పిరిట్స్ ఫ్రీ, ఇమ్మార్టల్, స్టాండ్ అప్ అండ్ అసర్ట్ దట్ డివినిటీ అని ఆ సభంలో చెప్తున్నప్పుడు మనం ఆలోచించండి. ఇక్కడ కూర్చొని మనం ఏ విధంగా స్వామీజీ యొక్క ఇన్స్పిరేషన్ అమెరికన్ ఆడియన్స్కి అందించారు. ఇది వేదిక సందేశం, ఈ వేదాంత సందేశం. ఆ సమయంలో వివేకానంద కంటే ముందు శంకరాచార్యులు ఇలాంటి ఒక సందేశాన్ని అందించారు. మోడర్న్ లైఫ్లో ఇంగ్లీష్ భాషలో ప్రపంచానికంతా అందించేది వివేకానందకి అది స్పెషల్ స్థానం. అది ఈ కథ చెప్పిన తర్వాత వివేకానంద ప్రసంగాన్ని అక్కడ ముగిస్తారు. మీరందరూ సింహం లాంటి వ్యక్తులు, మీరు పాపులు కాదు, మీరు మేకలు కాదు, గొర్రెలు కాదు, కేవలం శరీరమో మాంసం ముద్దో కాదు, మీ పేరు కూడా కాదు, మీలో అనంతమైన శక్తి ఉంది, పరమశాంతి ఉంది, పరమశ్రద్ధ అని హిందూయిజం పేపర్లో ఆయన వివరిస్తారు. తర్వాత చాలా గొప్పతనం ఏంటంటే వేరే చిన్న సభలు జరుగుతాయి. విశ్వమత మహాసభలో వేరే గ్రూప్స్ కూడా ఉంటాయి. వివేకానందని సైన్స్ గురించి చెప్పండి, భారత్ ఏం నేర్చుకున్నారని, కొంతమంది సిల్వర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు దాని గురించి చెప్పండి, అది కూడా వివేకానంద ప్రసంగించారు. అవన్నీ చిన్న ఉపన్యాసాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 60 మంది, 70 మంది అలా గ్రూప్స్గా డివిజన్ అయిపోయాయి. తర్వాత మళ్ళా ఈ మహాసభ లాస్ట్ సెషన్ అంటారు దాన్ని, 27వ తారీఖు సెప్టెంబర్లో జరిగింది. అప్పుడు అందరూ మళ్ళా 7,000 మంది ఒక చోట జాయిన్ అవుతారు ఈ డివిజన్ అయిన తర్వాత, పార్లమెంట్ రెజల్యూషన్స్ పాస్ చేయడానికి. అప్పుడు వివేకానంద చాలా చక్కగా అద్భుతమైన ఒక మాట అంటారు. ఆయన ఓన్ వర్డ్స్లో మనం వినడానికి ప్రయత్నిద్దాం. ఏమిటంటే ఈ పార్లమెంట్ సెషన్స్ ప్రపంచానికి ఏమైనా నేర్పించిందా అని లాస్ట్ ఉపన్యాసం వివేకానంద ఇస్తారు. ఇఫ్ ద పార్లమెంట్ రిలిజన్ హ్యాస్ షోన్ ఎనీథింగ్ టు ద వరల్డ్, ఇట్ ఈస్ దిస్. ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ టు ద వరల్డ్ దట్ హోలీనెస్, ప్యూరిటీ, charity are not the exclusive possessions of any church in the world, and that every system has produced men and women of the most exalted character. In the face of this evidence, if anybody dreams of the exclusive survival of his own religion and the destruction of the others, I pity him from the bottom of my heart and point out to him that upon the banner of every religion will soon be written, in spite of resistance, help and not fight, assimilation and not destruction, harmony and peace and not dissension. ఈ అద్భుతమైన మాటలతో ఆయన ఐడియాస్తో ఆ మహాసభ ప్రసంగం ముగిస్తుంది. విశ్వానికి ఒక సందేశం ఇచ్చేస్తారు, కేవలం ఆ సభకు కాదు, కేవలం భారతదేశానికి కాదు. తర్వాత వివేకానంద ఇంకా ఇన్స్పైర్ అయిపోయి ఒక లేఖ రాస్తారు, నేను ఏ జాతికో, ఏ మతానికో, ఏ దేశానికో నన్ను లిమిట్ చేయకండి, నేను ఈ బ్రహ్మాండానికి చెందినవాడిని, ఈ విశ్వ మతానికి చెందినవాడిని. ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇస్తారు అమెరికాలో. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ద యూనివర్సల్ రిలీజన్, ఈ విశ్వ మతమే ఒకటి ఆయనకి కావాల్సి ఉండింది. అక్కడ అంటారు, ఒక హిందువు క్రిస్టియన్ అవ్వడం అవసరం లేదు, ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం అవ్వడం అవసరం లేదు, వాళ్ళ మతాల్లో రహస్యం తెలుసుకొని ఒక ఆధ్యాత్మిక ఉన్నతి వైపు వెళ్ళాలని ఆయన ఒక సంకల్పం ఉండింది, ఒక ప్లాన్ ఉండింది. అందుకే పుట్టిన ఒక మహాయోగి ఆయన. ఈ పాశ్చాత్య దేశం, తర్వాత మన దేశం, తర్వాత వేరే మతాలు, వేరే ధర్మాలు ఏమున్నాయో అవన్నీ ఒక చోట రావచ్చా, ఒక ప్లాట్ఫామ్ మీద రావచ్చా, అది విశ్వమత మహాసభ ఎక్స్పెరిమెంట్ మూలకంగా చూపించింది. అయితే ఇది రియాలిటీకి రావాలి. ఇప్పుడు మన ఐడియాస్ పంచుకున్నాం, నా ఐడియా మీరు చెప్పుకున్నాను, వాళ్ళకి చెప్పుకున్నాను, వాళ్ళు ఆ దేశం నుంచి వచ్చి అమెరికాలో చెప్పుకున్నారు. బట్ రియాలిటీ రావాలని వివేకానంద చాలా కలలు కన్నారు.
అయితే స్వామీజీ మొత్తానికి వివేకానందుని యొక్క లక్ష్యం ఏమిటంటే యువతను జాగృతపరచడమే కదా. మరి యువత ఆయన బోధనలు, ఆయన సిద్ధాంతాలు ఎంతవరకు ఫాలో అవుతుంది, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతుంది అనేది మాట్లాడదామండి. స్వామీజీ, మనతో పాటు విద్యార్థులు ఉన్నారు కదా, మరి వారిని అడుగుదాం. అసలు వివేకానందుని జీవిత చరిత్ర గురించి గత వారం రోజులుగా మన ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. వారికి ఏదైనా సందేహాలు ఉన్నాయేమోనని. ఫస్ట్ మీరు. యుఎస్ వెళ్ళగానే ఒక 3 నెలల తర్వాత నేను స్వామీజీ స్పీచ్ ఇచ్చిన హాల్, ఆర్ట్ మ్యూజియం, స్వామీజీ తిరిగిన వీధులు, స్వామీజీ ఉన్న రూమ్ అవన్నీ చూశానండి. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు వివేకానందుని గురించి చదువుకున్నాను చిన్నప్పటి నుంచి అన్నారు కదా, అందులో ఉండే ఉంటుంది మీకు చికాగో పార్లమెంట్ సమావేశాల గురించి. ఫస్ట్ టైం మీరు అక్కడికి పార్లమెంట్ హాల్లోకి అడుగు పెట్టినప్పుడు మనకు ఒక ఫీల్ కలుగుతుంది. అంటే మనం పుస్తకాల్లో చదువుకున్న వివేకానందుడు ఇక్కడే నడిచాడు, ఈ స్టేజ్ మీద మాట్లాడాడు, ఈ వీధుల్లో తిరిగాడు అనేది చూసినప్పుడు ఫీల్ ఎలా ఉంది? వన్ వర్డ్ అండి, ఆ క్వశ్చన్కి ఒకటే వన్ వర్డ్ ఆన్సర్, గూస్ బంప్స్ అండి. రోమాలు నిక్కుపొడిచాయి, హెయిర్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్, అడ్రినాలిన్ రష్ అనమాట. సో లోపలికి వెళ్ళగానే ఆ పాజిటివ్ ఎనర్జీ మనం టచ్ చేస్తుందండి. మనం ఫాలో అయ్యే లీడర్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి మొత్తం విశ్వాన్ని ఇన్స్పైర్ చేశారు, ఇక్కడ ఆయన మొదటి వాక్యాలు పలికారు పార్లమెంట్లో అని ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నేను మీరు కావాలంటే విజిటింగ్ వీసా పెట్టుకోనన్నా అక్కడ ప్రతి యువతను అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్తాను. అక్కడ యుఎస్లో అమెరికన్స్-కి వివేకానందుడి పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంది? మీరు చూసుంటారు కదా, చికాగోలో ఉన్నారు కదా. అవును, ఎల్డర్లీ అమెరికన్స్కి మోస్ట్ ఆఫ్ దెమ్ దేనో, వాళ్ళకి తెలిసి ఉంటుంది స్వామీజీ ఉన్నారు, వచ్చారు అప్పట్లో అని. కానీ మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ పాపులేషన్కి ఎక్కువ ఉండదు. బట్ దెన్ మా ఇండియన్ అసోసియేషన్స్లో, మా ఇండియన్ అసోసియేషన్ రూమ్స్లో స్వామీజీ గురించి పోస్టర్స్ పెట్టి వాళ్ళు అమెరికన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సో అండ్ మన ఇండియన్ యువత, అక్కడ ఉన్న యువత కూడా చాలా గర్వంగా ఉంది స్వామీజీ వల్ల. ఎందుకంటే ఇలినాయ్ అనే స్టేట్లో, స్వామీజీ వచ్చిన స్టేట్లో ఒక వీధి పేరు స్వామీజీ పేరు మీద పెట్టారండి, స్వామి వివేకానంద స్ట్రీట్ అని. అది చాలా గర్వంగా ఉంటుంది ఆ బోర్డు చూడగానే. నేను పనిచేసేది సైన్స్ ఫీల్డ్లో. సో పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా స్వామీజీ గురించి తెలుసు, ఎందుకంటే మహనీయులను కలిశాడు స్వామీజీ. అండ్ నికోలా టెస్లా హిమ్సెల్ఫ్ సేస్ యూ విల్ టేక్ ఇండియా 4th అని. సో అట్లాంటి సైన్స్ దిగ్గజాలను కలిసిన వివేకానంద మనందరికీ గర్వకారకం. ఆయనను ఫాలో అవ్వాలని యువతని కోరుకుంటున్నాను. ఓకే, అయితే విదుర్, మీరు స్వామీజీని ఏదైనా ప్రశ్నించదలుచుకుంటున్నారా? సో స్వామీజీ, ఈ మధ్య మన యువత చాలామంది యుఎస్కి వెళ్తున్నారు. యుఎస్ అనే కాదు, ప్రపంచంలో నలుమూలలు పోతున్నారు. సో వాళ్ళందరూ మన మెసేజ్ ఎలా స్ప్రెడ్ చేయాలి, మన స్పెసిఫిక్గా స్ప్రెడ్ చేయాల్సిన మెసేజ్ ఏంటి అన్నది నా మొదటి ప్రశ్న. అంటే వివేకానందుడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి అనేది అడుగుతున్నారు మీరు. ఇక్కడ ఎంతోమంది అన్ఫార్చునేట్లీ మన దేశంలో చిన్నప్పటి నుంచి కొన్ని పుస్తకాలు ఉండేవి. తెలుగు పుస్తకమైనా సరే, హిందీ పుస్తకమైనా, ఇంగ్లీష్లోనూ మేము చదువుకున్నప్పుడు అంతా ఉండింది. కొన్ని కారణాల వల్ల కొన్ని సిలబస్లో వివేకానంద ఇప్పుడు లేరు. ఆ చాప్టర్ కానీ ఇక్కడ కొన్ని లేరు. అది ఏ కారణాల వల్ల అనేది వేరే విషయం అది. బట్ లేదు కాబట్టి 60-70% విద్యార్థులకి, చదువుతున్న విద్యార్థులు స్కూల్ కాలేజీలు ముఖ్యంగా ఇంజనీరింగ్ కావచ్చు, లేక డిగ్రీ కావచ్చు, లేక ఏ బోర్డు, వేరే స్టేట్ బోర్డు చదువుతున్నా కూడా వాళ్ళకి లేవు. వాళ్ళకి ఎంతమంది విదురు ఉన్నాడు, లేక వేరే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వాళ్ళు స్వయంగా వెళ్ళి ఎక్కడో పుస్తకం ద్వారానో, ఒక ఉపన్యాసం ద్వారానో, ఇక రామకృష్ణ మఠ్ వేరే శాఖల్లో జరిగే కార్యక్రమాల ద్వారా కొంచెం అవగాహన ఉంటుంది, కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది, కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఉపన్యాసాలు, అలాంటి వీడియోలు చూడడం అలాగంతా. ఇప్పుడు వేరే ప్రజలకి, అంటే ఎవరు ఈ కాంటాక్ట్ లేరో స్వామీజీ గురించి, ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, వాళ్ళ కుటుంబం ద్వారా, వాళ్ళ తండ్రులకి ఏమైనా తెలిసి ఉంటుంటే, ఇలాగ వివేకానంద వెళ్తున్న అమెరికా జయించిన ప్లేస్కి మీరు కూడా వెళ్తున్నారు, ఇది కూడా చదువు అని కొంతమంది పుస్తకాలు ఇస్తూ ఉంటారు. మన బుక్ స్టాల్లో లేక వేరే లైబ్రరీలు చూస్తూ ఉంటాను. వాళ్ళు పుస్తకాలు గిఫ్ట్గా అమెరికాకి వెళ్తున్నారు మా బంధువు, నేను గిఫ్ట్ ఇస్తామని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వెళ్ళే ముందే కొంచెం ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి, న్యూయార్క్లో దిగుతారో వీళ్ళు, వేరే ఎయిర్పోర్ట్లో దిగుతారో అప్పటి నుంచే ఒక విశేషమైన ఇండియన్నెస్, ఆ గాంభీర్యంతో వీళ్ళు దిగుతారు. కొంతమంది వెళతారు జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్, నేను అమెరికాలో ఉండాం, భారతదేశాన్ని వదిలేద్దాం, ఇంకా అక్కడ సిస్టమ్ బాగుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది. ఉదాహరణకి నేను తమాషా చెప్పాలంటే, ఒక నా వ్యక్తిగత అనుభవం, నేను ఒకసారి రామకృష్ణ మఠ్ బుక్ స్టాల్లో ఉన్నాను.
ఉంటూ ఒక ఆయన హిందూ ధర్మం గురించి ప్రశ్నోత్తరాలనే పుస్తకం, హిందూ ధర్మంలో వచ్చిన పుస్తకం మేము పబ్లిష్ చేశాం. తర్వాత వివేకానంద అమెరికాలో ఉన్న ఈ పుస్తకం అవన్నీ ఆయన కొనుక్కొని ఒక 100 పుస్తకాలు కొనుక్కున్నాడు. తాతగారు మీరు లైబ్రరీ పెడుతున్నారా, ఎవరికైనా బుక్స్ ఇస్తున్నారు? లేదు, మా మనవడు అమెరికాలో చదువుతున్నాడు, అక్కడ వాళ్ళ ప్రొఫెసర్ వివేకానంద గురించి హిందూ ధర్మం గురించి ప్రశ్నించాడు, పాపం ఈ అబ్బాయికి అక్కడ తెలియలేదు, అందుకే ఈ పుస్తకాలు నేను పోస్ట్లో పంపించాలని కొనుక్కుంటున్నాను అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే అతను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇతను అవకాశం దొరకలేదు, లేక దాని గురించి ఇది చూపించలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వివేకానంద గురించి లేక హిందూ ధర్మం గురించి మన ట్రెడిషన్స్ సంప్రదాయాలు ఏది ఉన్నాయో, పూజ, ఆరతి, భజనలు, ధ్యానం గురించి, యోగం గురించి అబ్బాయికి తెలియదు కాబట్టి సిగ్గుపడి అప్పుడు నేర్చుకోవడానికి కొంచెం ప్రయత్నిస్తున్నాడు. అందుకే కొత్తగా వెళుతున్న యువకులకి నా అనుభవం ఏం చెప్పాలంటే, ఇలాంటి విదురు లాంటి వాళ్ళు ముందే కొంచెం చదువుకోవాలి. బికాజ్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ కల్చర్. భారత ఒక అనంతమైన విశాలమైన సంస్కృతిని మీరు మీ రక్తంలో తీసుకువెళ్తున్నారు. మీ ఎడ్యుకేషన్ సైన్స్ చదువుతారో, మెడికల్ చదువుతారో, ఇక్కడ ఉద్యోగానికి వెళ్తారో, మీరు గూగుల్ కంపెనీ జాయిన్ అవుతారో, అది వేరే. బట్ వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ కల్చర్, ఏ నేషన్ ఆఫ్ వివేకానంద లాంటి, శంకరాచార్య లాంటి ఒక సంప్రదాయం కొంచెం నేర్చుకోవడం బెటర్. నేర్చుకుంటే మీరు యూ క్యాన్ పొలిటికల్ అంబాసిడర్ కూడా కాదు, మీ సర్కిల్స్లో వాళ్ళ ఒక కాలేజెస్, యూనివర్సిటీస్లో మీరు రిప్రజెంట్ చేస్తే చాలా భారతదేశం పట్ల ఒక ఇది కలుగుతుంది. వాళ్ళకి ఇలాంటి ఒక డిగ్నిటీ ఉన్న వ్యక్తులు మా దేశం నుంచి వస్తున్నారు, వీళ్ళకి సరి అయిన ఒక ఇది ఇవ్వాలి అని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇందాక విదుర్ అడిగిన ప్రశ్న, వివేకానంద వారి సందేశం భారత యువకులు ఎలాగా అమెరికాకి వెళ్ళినప్పుడు తీసుకోవాలనేది, ఏం నేర్చుకోవాలనేది. ముఖ్యంగా ప్రతి యువకుడు విదేశాలకు వెళ్తున్నప్పుడు, ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళు నేర్చుకోవాల్సింది వివేకానంద దగ్గర దేశ పట్ల దేశభక్తి, సంస్కృతి పట్ల ఆయనకి ఉన్న విశ్వాసం. తరువాత ఈ అమెరికన్స్ దగ్గర ఏమి నేర్చుకోవాలని కూడా వివేకానంద ఎన్నో లేఖలు రాశారు. వాళ్ళ ఆర్గనైజింగ్ పవర్, వాళ్ళలో ఉండే ఆ ఒక డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ అమెరికన్స్ దగ్గర మనం చాలా ఉంది అని ఆయనే ఆ సమయంలో గ్రహించారు. అందుకే అలాంటి టు ద యూత్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో వివేకానంద ఈ సలహాలు ఇస్తారు. వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ది అదర్స్. పాశ్చాత్య దేశం వాళ్ళతో, యూరోప్ దేశం వాళ్ళతో, సైంటిస్టులతో మనం చర్చించుకుంటూ మన వేదాంతాన్ని అక్కడ భారత పునర్నిర్మాణం కోసం ఏ విధంగా అది ఉపయోగించుకోవాలని వివేకానంద కొన్ని లెసన్స్ ఇస్తారు. యువకులు అది చదువుకుంటూ సైన్స్ అండ్ రిలీజియన్ మరియు భారతదేశం పట్ల ఒక సేవాభావం, తర్వాత చదువుకు ఎందుకు చదవాలి అనే ఒక ఉద్దేశంతో అమెరికాకి వెళితే అప్పుడు నీ రూట్స్ని మర్చిపోవు, నీ వేర్లను మర్చిపోవు, అక్కడ వేరే ప్రజలతో కూడా నువ్వు చక్కగా భారత అంబాసిడర్గా అవుతావని వివేకానంద ఇది చెప్పారు. ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు.